హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా 10th క్లాస్మేట్స్ని మీట్ అయ్యాను అనమాట. చాలాసార్లు ప్లాన్ చేసామన్నమాట. కాకపోతే ఒకరికి కుదిరి ఒకరికి కుదరక అస్సలు కలవలేదు. చాలా ఇయర్స్ తర్వాత 4 మెంబర్స్ మళ్ళీ కలిసామన్నమాట. సో ఇంకా కలిస్తే ఆగుతామా, ఫుల్ టు ఎంజాయ్ చేసాం మేము. అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, ఓవర్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇంకా ఒక డే అయితే ఫిక్స్ అయింది. అదేదో అంటారు కదా, వస్తుందమ్మా ఒకనాడు అన్నట్టు. అట్లా ఇంకా కలిసామన్నమాట. సో అబ్సల్యూట్ బార్బిక్యూలో కలిసాము. ఇంకా స్టార్ట్ అన్నమాట ముచ్చట్లు. ఇన్ని ఇయర్స్ ముచ్చట్లు ఉన్నాయో అవన్నీ మాట్లాడుకున్నాము. అయ్యో, ఫస్ట్ నా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మీకు తిను మౌని, నేను సింధు, షణ్ముఖ షన్ను, సోఫీ. మా గ్యాంగ్లో కామెడీ చేసేదైతే షణ్ముఖ. అప్పటి నుంచి అయినా ఇప్పటికైనా తను అలానే ఉంది. ఎట్లా అంటే అసలు ఒక స్కూల్ లైఫ్ అంటే స్కూల్ లైఫే, అందరికీ అలానే ఉంటుంది కదా. స్కూల్ లైఫ్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ అసలు కదా. అప్పట్లో మెమరీస్ ఎట్లా ఉంటుండే. ఇంకా అంతే, ఇక మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఫుడ్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అలా ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ బ్యాక్ టు స్కూల్ డేస్ అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. మా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. మేము 5 మెంబర్స్, అంటే విశాలి ఉండే, తను ఈరోజు మిస్ అయింది. మేము 5 మెంబర్స్ మాత్రం ఎవరు ఎట్టున్నారని మేము మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేసేవాళ్ళం. కామెడీ అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మాత్రం అసలు ఏంది మేమేనా ఇలా చేసామా అన్నట్టు ఉండే. సో ఇంకా అలా ఫుడ్ తినుకుంటూ ఓల్డ్ మెమరీస్ అని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ సోఫియా ఆల్రెడీ సాల్ట్ అని చెప్పింది. సో తనకేమో షుగర్ వచ్చింది. సో నేను తాగనని పక్కన పెట్టేసింది అనమాట. సో ఇక్కడ నా ఫేవరెట్ బార్బిక్యూలో నా ఫేవరెట్ అంటే పైనాపిల్ తినడానికే నేను బార్బిక్యూకి వెళ్తాను అనమాట. సో ఇంకా మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ చేసేసాము. కానీ నాకు ఎందుకో ఆ రోజు అస్సలు నచ్చలేదు. ఫుడ్ యావరేజ్ ఉండే అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అన్నీ ట్రై చేసి చూసారు. వాళ్ళకైతే ఓకే అనిపించింది, కానీ నాకే ఎందుకో ఆ రోజు నచ్చలేదు. అన్నీ చూసాను. ఇంకా ఫుడ్ రివ్యూకి వచ్చేస్తే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మెయిన్ కోర్స్ అయితే అస్సలు నచ్చలేదు. మీరు ఎవరైనా వస్తే అస్సలు ట్రై చేయకండి. నా సజెషన్ అయితే మ్యాక్సిమం ఇక్కడికైతే రాకండి, పివిఆర్ మాల్లో. నాకైతే అస్సలు నచ్చలేదు ఫుడ్, అదేంటో కానీ అస్సలు నచ్చలేదు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట, కానీ దానికి కూడా యావరేజ్ ఓకేలా ఉంది అంతే. ఇంకా ఆ రోజు అయితే నచ్చలే. సర్లే వచ్చాం కదా అని చెప్పేసి ఇంకేదో ఒకటి తినాలని చెప్పేసి తిన్నదే తప్పించి అస్సలు నచ్చలేదు. నా సజెషన్ అయితే, నేను మళ్ళీ చెప్తున్నా, నా సజెషన్ అయితే పీవీఆర్ మాల్లో ఇక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇక్కడైతే ఫుల్ కామెడీ అనమాట. స్కూల్లో మేము లంచ్ బాక్సెస్ తెచ్చుకొని ఇక్కడ అలాగా ఒకరికొకరు తినిపించుకుంటుండే అనమాట. సో అది మళ్ళీ రిపీట్ చేసాము. సో ఇలా అన్ని మెమోరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటుంటే మాత్రం సూపర్బ్ ఉండే. ఇక్కడైతే ఫుల్ కామెడీ అనమాట. నా ఫేవరెట్ గులాబ్ జామున్ అయితే ట్రై చేసిన. ఇదైతే సూపర్బ్ ఉండే అనమాట. అసలు ఫైనల్లీ మోనికా బర్త్డే ఉందన్నమాట దగ్గరలో. సో ఇంకా తనకు కూడా కేక్ కట్ చేపించేసాము. నేనైతే నా ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. ఒక డే ఎంత బిజీ ఉన్నా మన కోసం మనకంటూ ఒక డే మాత్రం పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు వర్కింగ్ చేసే ఉమెన్ అయినా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, ఒక్కడే మన కోసం స్పెండ్ చేసుకుంటే చాలు. అలా అని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు అని అనను. మన ఫ్యామిలీని చూసుకుంటూనే మనకంటూ ఒక డే పెట్టుకుంటే ఇలా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, కలిసాము, మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాము, అంతే బాగానే ఉంది. కానీ సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు అయితే అసలు మా ఎవ్వరికి వెళ్ళాలనిపించలేదు. నేనైతే ఆ రోజు ఫుల్ టు హ్యాపీ అనమాట నా ఫ్రెండ్స్తో కలిసినందుకు. సో నా ఫ్రెండ్స్ని చాలా ఇయర్స్ తర్వాత కలిసాను కాబట్టి నేను కొన్ని వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.